తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. శేఖర్ భాష గారు జానీ మాస్టర్ సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు తీసుకొచ్చారు. ఈ కేసులో శేఖర్ భాష గారు తీసుకొచ్చినటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. శేఖర్ భాష గారు మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే వేణు, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. చెప్పండి. అప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అడిగాను, ఏంటి పరిస్థితి, జానీ మాస్టర్ గారి కేసు నడుస్తుంది కదా, పరిస్థితి ఏంటని. గుర్తుందా? అప్పుడు ఏదో నేను కొడుకు పుట్టిన హడావిడిలో కొంచెం టైం కావాలి సార్ అని చెప్పి. ఎస్. బట్ ఏంది, ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో, ఏంటి పరిస్థితి? అదే ఇప్పుడు కొన్నాళ్ళు అక్కడ హాస్పిటల్ కొడుకు ఇవన్నీ చూసుకున్న తర్వాత కాస్త కొంచెం టైం దొరికింది. తర్వాత మీకు మాట ఇచ్చినట్టుగానే మెల్లగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం. మెల్లగా కొన్ని సాక్ష్యాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మాట్లాడారా వాళ్ళతో? ఏమన్నా మాట్లాడటం జరిగిందా జానీ మాస్టర్ ఫ్యామిలీతో కానీ, లేకపోతే ఇటువైపు అమ్మాయి సంబంధించిన ఎవరన్నా? అంటే ఆవిడ కొంత డిప్రెషన్లో ఉంది, ఎవరితో మాట్లాడడానికి సుముఖంగా లేదన్నట్టుగా నేను తెలుసుకున్నాను. ఇంకా ఆవిడని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, మాట్లాడలేదు నేను. ఓకే. బట్ ఆయన క్లోజ్డ్ సర్కిల్లో వాళ్ళు కొంతమందితో మాట్లాడాను. అండ్ అలాగే ఈఎంఐకి సంబంధించిన వాళ్ళతో కూడా కొంతమందితో నేను మాట్లాడాను. ఓకే. సో అంటే ఇద్దరు సర్కిల్ ఒకటే అయి ఉంటుంది నాకు తెలిసి. అదే. సో బేసికల్లీ ఇది ఎలా చూడాలంటే ఏదో రేపు లేకపోతే ఇది కాకుండా ఒక ప్రేమ వివాదం. ఆ ప్రేమ వివాదంలో ఈగో క్లాషెస్, లేకపోతే ఈయన కావాలని ఆవిడ, లేకపోతే ఆవిడ కావాలని ఈయన, ఇద్దరికి మధ్య కొంతసేపు ఆవిడ కావాలని ఈయన ఫైట్ చేసి ఉండొచ్చు, కొంతసేపు ఈయన కావాలని ఆవిడ ఫైట్ చేసి ఉండొచ్చు. ఇది జరిగింది, వెయిట్ షిఫ్టింగ్లు జరిగినాయి. ఓకే. సో తర్వాత ఆ ఈగో క్లాషెస్ పెరిగి పెద్దవై ఫైనల్గా ఇప్పుడు కోర్టులు కేసులు దాకా వచ్చినాయి. బట్ పెట్టేటప్పుడు జెన్యున్గా మొత్తం కంప్లైంట్ పెట్టకుండా ఆ కంప్లైంట్లో ఓన్లీ నన్ను వేధించాడు, నన్ను టార్చర్ చేశాడు, కేవలం నన్ను వాడుకున్నాడు, నాకు అవకాశాలు రానివ్వకుండా చేస్తానని చెప్పి బెదిరించి నన్ను లోన్ తీసుకున్నాడు, ఇలాంటివి ఉన్నాయి తప్ప ఈ ప్రేమ వ్యవహారం గురించి ఎక్కడ కూడా ఆవిడ కంప్లైంట్లో పొందుపరచలేదు. సో తర్వాత మనకి ఎప్పుడైతే కొన్ని అంటే వీళ్ళు చెప్పిన నేను సాక్ష్యాలుగా మీ ముందు తీసుకురాలేను కదా. అవును. సో నమ్మకం కన్నా సాక్ష్యం అనేది ఇంపార్టెంట్, ఆధారాలు అనేది ఇంపార్టెంట్. సో అలాంటివి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా బయటపెట్టాలి. ఎందుకంటే ఈ పోక్సో ఏదైతే ఉందో అది ఏం చెప్తుందంటే, నీ మీద ఎవరైనా పోక్సో పెడితే బై డిఫాల్ట్ నువ్వు దోషివి, నిర్దోషివి కాదు. మామూలు వేరే కేసులో అయితే నీ మీద శిక్ష పడేదాకా నువ్వు దోషివే కాదు. పోక్సో కేసులో బై డిఫాల్ట్ నువ్వు నేరస్తుడివి. ఓకే. సో ఇప్పుడు ప్రూవ్ చేసుకునే బాధ్యత నీ మీద ఉంది. ఇప్పుడు నన్ను వీడు ఎలా చేశాడు ఇలా చేశాడంటే చేసినట్టు గ్యారంటీ ఏంటమ్మా, సాక్ష్యాలు చూపించు అని అడగచ్చు. అప్పుడు నేను నీ మీద కేసు పెట్టిన వాళ్ళని నేను చూపించాలి. బట్ పోక్సో కేసు పెడితే నమ్మేస్తాం, ఇంకా నువ్వే ప్రూవ్ చేసుకో నిర్దోషమని. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు, అది నీ మీద ఉంటుంది. సో పోక్సో యాక్ట్ 29 మనకి చెప్పేది ఇదే. సో ఏ సందర్భంలో వాడతారు పోక్సోని? అదే పిల్లలు, చిన్నపిల్లలు, అది. సో 18 బిలో పిల్లలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మనకి డిఏవి కేసు చూసి ఉంటారు. అవును. చైల్డ్ అబ్యూస్, మరి చిన్నపిల్లలు వాళ్ళు. అవును. సో వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, పిల్లలు అబద్ధాలు చెప్పరు కదా. వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పారు అంటే, మరి 10th మేము 10 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ పిల్లలు, వాళ్ళు అలా అంకుల్ నన్ను ఇలా చేశాడు అంటే ఇంకా దానికి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా ఇది ఉండదు. వాళ్ళు చెప్పింది నమ్మేయడం, శిక్ష చేసేయడం అనేది జరుగుతుంది. బట్ ఏజ్ పెరిగే కొద్దీ మనిషి అన్నీ నేర్చుకుంటాడు. అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటాడు, మోసాలు చేయడం నేర్చుకుంటాడు, పాలిటిక్స్ నేర్చుకుంటాడు. ఇవన్నీ ఏజ్ పెరిగే కొద్దీ జరుగుతాయి. బట్ అయినా కూడా 18 లోపు ఏదైనా సరే మనం చిల్లరగానే పరిగణించాలి. బట్ 18 దాటిపోయిన తర్వాత నువ్వు ఏదైనా కేసు పెడితే, నువ్వు పెట్టిన కేసులో నీకు ఏదైనా మోటివ్ ఉండొచ్చు, నువ్వు అబద్ధాలు చెప్పేవాడు ఉండొచ్చు. సో యు ఆర్ అన్ అడల్ట్, యు నో ఎవ్రీథింగ్. సో కాబట్టి అది ఇంత ఇదిగా చూడరు. అందుకనే మిగతా కేసుల్లో నేను 18+ వాడిని, నేను నీ మీద ఏదైనా కేసు పెడితే నేనే ప్రూవ్ చేయాలి, నువ్వు అలా చేసావని. 18 లోపలైతే చేయాలి. బట్ ఇప్పుడు జరిగిన అఫెన్స్ ఏమో 16 ఏళ్లకో లేకపోతే 17 ఏళ్లకో అనుకుందాం. 21 టైంలో కేసు పెట్టావు. సో ఈ కేసు పెట్టినప్పుడు నువ్వు అడల్ట్, నీకు అడల్ట్గా ఉన్న మోటివ్స్ అన్ని కూడా ఉండొచ్చు. నువ్వు అబద్ధాలు చెప్పడం నేర్చుకోండొచ్చు, మోసాలు చేయడం నేర్చుకోండొచ్చు, రాజకీయం అన్నీ తెలుసు, నువ్వు పెద్దదానివి కాబట్టి. బట్ ఇప్పుడు నువ్వు పెట్టిన కంప్లైంట్ ఒకవేళ 16 ఏళ్ల వయసులో పెట్టుంటే దానికి ఉన్న శాంటిటీ వేరు. ఓకే, చిన్న అమ్మాయి చెప్పింది డన్. బట్ ఇప్పుడు 21 ఏళ్ల వయసు అమ్మాయి వచ్చి అప్పుడు జరిగిందని పోక్సో కేసు పెట్టచ్చా అనే దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. ఇది న్యాయశాస్త్రంలో ఇది చాలా పెద్ద ఇది. అండ్ చట్టంలో ఉన్న ఇంకొక లొసుగు అనుకోవచ్చు, లేకపోతే ఒక క్లాజ్, పోక్సో యాక్ట్ 19 అది ఏం చెప్తుంది అంటే, ఇది 29, ఇది 19. ఓకే. ఇది ఒకసారి మన ఎస్పెషల్లీ ఇది లాయర్స్ కోసం నేను తీసుకొచ్చిన, లాయర్స్ అండ్ జడ్జెస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దీన్ని చదివి దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో ఇది ఏం చెప్తుంది చాలా క్లియర్గా అంటే,
నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ఇవన్నీ మనకి అర్థం కావు కానీ బట్ ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ ద చైల్డ్ who has apprehension that an offence has been committed under this act or has the knowledge of such offence, he shall provide such information to Special Juvenile Police Unit, local police. ఎవరు రిపోర్ట్ చేయొచ్చు ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు, ఇది చిన్న పిల్లల మీద దాడులు లేకపోతే లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఎవరు రిపోర్ట్ చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు. అమ్మాయి అమ్మ నాన్న చేయొచ్చు, అక్క చెల్లెళ్ళు చేయొచ్చు, అమ్మాయిని ఎగ్జామినేషన్ చేసిన డాక్టర్ చేయొచ్చు, ఆ అమ్మాయి పొరపాటున కాదు, ఆ అమ్మాయి ఒకవేళ టీచర్కి చెప్పుకుంటే ఆ టీచర్ కూడా చేయొచ్చు. ఎవరైనా అమ్మాయి తరపున వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ద చైల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఇంక్లూడింగ్ ద చైల్డ్ అని మెన్షన్ చేశారు. ఓకే, సో ఆ చైల్డ్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, మరి ఇప్పుడు కంప్లైంట్ చేసింది ఎవరు? చైల్డా? ఆ చైల్డ్ ఎక్కడ? ఇప్పుడు చైల్డ్గా లేదే, చైల్డ్ అడల్ట్గా ఉంది. మరి ఈ కంప్లైంట్ ఎలా చెల్లుతుంది? అసలు ఈ కంప్లైంట్ చెల్లుతుందా చెల్లదా? అక్కడ ఇచ్చిన కంప్లైంట్ చైల్డ్ కాదు, అడల్ట్. పోనీ వేరే వాళ్ళు ఇచ్చారా అమ్మాయి తరపున? కాదు. సో వేర్ ఈస్ ద చైల్డ్? చైల్డ్ హ్యాస్ బికమ్ అడల్ట్. సో నౌ వాట్ ఈస్ ద శాంటిటీ? అంటే ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ జరిగిందంటారా? పోలీసులు కేసు రిజిస్టర్ చేయడంలోనే మిస్టేక్ జరిగిందంటారా? ఖచ్చితంగా. అంటే కొంత నాలెడ్జ్ ఉండొచ్చు, కొంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అండ్ దీని గురించి కోర్టులు, మన హైకోర్టులు లేకపోతే సుప్రీంకోర్టులు లేకపోతే ఎవరైనా సరే క్లారిటీ ఇవ్వాలి. ఇది ఎందుకు జరుగుతుందంటే చాలా చోట్ల ఇప్పుడు మేబీ మీ ఇళ్లలో మన పూర్వీకులు కూడా చాలా చోట్ల 16 ఏళ్ళకి పెళ్ళిళ్ళు, 18 ఏళ్ళు. మా అమ్మకి 18 ఏళ్ళకు ఇప్పుడు జరిగిపోయింది, మా నాయనమ్మకి 13 ఏళ్ళకు 14 ఏళ్ళకు పెళ్లి జరిగింది. సో ఇంకా ఊళ్ళల్లో 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఇలాంటి క్రమంలో మరి పెళ్లి చేసినప్పుడు మరి ఏమనాలో మన సొసైటీ, మగాడు ఏజ్లో పెద్దగా ఉండాలి, హైట్లో పెద్దగా ఉండాలి, చదువులో పెద్దగా ఉండాలి, ఆస్తిలో పెద్దగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఓవర్ ది ఇయర్స్ నేర్పించారు. మరి పెద్దగా ఉన్నప్పుడు వాడికి కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఈ శృంగార పరమైందో ఏదైనా సరే, ఆ ఎడ్యుకేషన్ అయినా కావచ్చు. మరి 16 ఏళ్ళ అమ్మాయికి ఏముంటుంది? అలా ఇచ్చి పెళ్లి చేసినప్పుడు వాడే ఈ అమ్మాయిని ఏదో రకంగా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇది చాలామంది మగవాళ్ళు లేకపోతే పెళ్ళి ఇవాళ సంసారాలు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటిది, ఇవాళ రేపట్లో కొత్త లవ్ అఫైర్లు ఇవన్నీ కామగా ఉన్నా కూడా, బట్ ఎవరైతే అసలు ఎటువంటి లవ్ అఫైర్ లేకుండా అలా ఉన్న అమ్మాయికి పెళ్లి జరిగినప్పుడు అతను ఒక నెల రోజులు కష్టపడాల్సి వస్తుంది శృంగారంలో పాల్గొనాలంటే. ఓకే, సో ఆ అమ్మాయి తోసేస్తూ ఉంటుంది, రావద్దంటది, ఇవన్నీ కూడా కామన్గానే జరుగుతూ ఉంటుంది. బట్ ఆ అమ్మాయి అలా చేసిందని చెప్పి అది నో అంటే నో అయినా కూడా నువ్వు ఎలా చేసావని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టే అధికారం ఇప్పుడు చట్టం ఉంది. కానీ ఒకప్పుడు పెళ్ళైతే సరే ఇవాళ మీకు శోభనం, ఇవాళ కార్యం అని చెప్పి పెట్టినా కూడా ఏమి ఉండదు. ఎందుకంటే అదేదో ముహూర్త ప్రకారం చేస్తారు తప్ప ఒక నెల రోజులు, 2 నెలలు, కొన్నిసార్లు 6 నెలలు, సంవత్సరం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన ట్రై చేస్తుంటాడు, ఇవి తోసేస్తూ ఉంటుంది, ఇదే జరిగేది. కానీ 16 ఏళ్ల వయసులో మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం? అది నిజమే. కానీ వీళ్ళు ఊరుకుంటారా మన పెద్దవాళ్ళు? మనవాడిని ఎప్పుడు ఇస్తావు అని చెప్పి పోరుతూ ఉంటారు. అలాంటి టైంలో మరి ఆవిడికి ప్రెషర్ పెడతాడు, లేదమ్మా నొప్పి అయినా కూడా కళ్ళు మూసుకున్నామ్మా, భరించాలమ్మా, తప్పదమ్మా, మేము చేయలేదమ్మా, మీ అమ్మమ్మ చేయలేదా, మీ అమ్మ చేయలేదా, ఇలాంటివన్నీ నూరిపోస్తూ ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు ఈ చట్టాలు ఎవరు వాళ్ళకి చెప్పరు, వీళ్ళకి చెప్పరు. ఇలాంటివి ఉన్నాయని కూడా నాకు తెలిసి ఆవిడకి కూడా తెలిసి ఉన్నదేమో. సరే, ఇప్పుడు ఒక చట్టం ఏం చెప్తుంది అంటే, ఒకవేళ పొరపాటున ఇలాగే పిల్లలుగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు జరిగిన పెద్ద అయిన తర్వాత 18 ఏళ్ళు దాటిన తర్వాత, సరే ఇప్పుడు 21 ఏళ్ళు దాటిన తర్వాత ఆవిడికి స్టిల్ ఆయనతో ఇష్టం ఉంది. అప్పట్లో ఆయన్ని తిట్టుకొని ఉండొచ్చు, తోసేసి ఉండొచ్చు, చీతు అనుకుని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ 21 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆవిడ ఆయనతో ఇష్టపూర్వకంగా కలిసి కాపురం చేస్తున్నట్టుగా సాక్ష్యాలు ఉంటే దట్ ఈజ్ వ్యాలిడ్ మ్యారేజ్. ఓకే, అలా కాకుండా అప్పుడు ఆవిడకి ఇష్టం లేదు, చీతు అంది అనుకోండి. ఓకే, చిన్నప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా ఇష్టం లేదు. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇష్టం ఉంటే వ్యాలిడ్ మ్యారేజ్. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా చీతు నాకు వద్దు అని చెప్తే ఆవిడ అదే క్లాస్ కింద నాకు చిన్నప్పుడు పెళ్లి చేశారంటే చెల్లదు అని ఇవ్వచ్చు, ఇచ్చేయచ్చా? ఓకే, చల్లదు. ఇలాంటి కేసు నేను ఒక డీల్ చేశాను, యాక్చువల్గా ఇలాగే చేశాను నేను. ఓకే, అలా అయ్యింది. వెంటనే కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఆవిడకి 19 ఏళ్ళు వచ్చినప్పుడు ఆవిడకి 16 ఏళ్ళ వయసులో ఇష్టం లేని పెళ్లి చేశారు, నాకు ఇప్పటికీ ఆయన అంటే ఇష్టం లేదని చెప్పి కోర్టును అప్రోచ్ చేస్తే మ్యారేజ్ క్యాన్సిల్. ఇప్పుడు విడాకులు అంటే సంవత్సరాలు పడుతుంటాయి కదా, అది ఆన్ ద స్పాట్ ఇచ్చేసారు, 20 రోజులు వచ్చేసింది తీర్పు. ఓకే, సో కానీ ఇంకోటి ఏంటంటే ఇష్టం ఉంటే
దట్ ఈస్ అ వ్యాలిడ్ మ్యారేజ్. ఇష్టం ఉందని ఈయన ప్రూవ్ చేసుకోగలగాలి. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇష్టం ఉండి కొన్నాళ్ళు ఉండి సడన్గా ఇవాళ ఇష్టం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఒక 6 నెలలు ఇష్టపూర్వకంగా ఉండింది, తర్వాత ఏదో గొడవ అయింది, నాకు ఇటు వద్దు అంటే వద్దు అంటుంది, అది విడాకులకు అప్లై చేసుకోవచ్చు. అలా అని పోక్సోలు గీక్సోలు పెట్టడానికి కుదరదు. ఎందుకంటే ఈవిడ ఇష్టపడి నాతో మేజర్గా ఉన్న టైంలో కొన్నాళ్ళు గడిపింది సార్ అని ఈయన ప్రూవ్ చేయగలిగితే దట్స్ నాట్ అన్ అఫెన్స్. ఓకే. అయితే ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్ ఈ కేసులో ఆ అమ్మాయికి 16 సంవత్సరాల నుంచి నన్ను బలవంతం చేస్తున్నారు, 16 years నుంచి ఇదే కొనసాగుతుంది అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో పెట్టినాడు కదా. ఇప్పుడు 16 సంవత్సరాల కింద పెట్టారు అంటే కొంతమంది ఏమో అమ్మాయి డీలో పాల్గొన్నప్పుడు 18 సంవత్సరాలు నిండాలని క్లాజ్ ఉందని చెప్పేసి కొంత 18 years అయ్యి ఉంది అని చెప్పేసి అక్కడ లేదనుకుంటే అమ్మాయి ఇక్కడ అబద్ధం ఆడిందా అక్కడ అబద్ధం ఆడిందా అని చెప్పేసి చాలా డిస్కషన్ నడుస్తుంది. మీకు ఏమనిపించింది సార్ దీంట్లో? ఒకవేళ అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే జానీ మాస్టర్ 16 ఏళ్ల వయసులో ఆవిడతోటి ఇలా ఉన్నాడనేది నా ఉద్దేశం కూడా కాదు. అది ప్రూఫ్లు ఉంటే ప్రూవ్ చేయాలి ఆవిడ. అవును. బట్ పోక్సో కాబట్టి ఈయన ప్రూవ్ చేసుకోవాలి. ఈయన ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే సింపుల్, డి జోడి డి అనే దాంట్లో సోలో సాంగ్స్ కూడా ఉంటాయి. ఆకాశం నన్ను చక్కలు సింగిల్ డ్యాన్స్ వేసుకో 16-17 ఏళ్ళు చల్తా, కానీ ఏదైనా సరే నీతోనే డ్యాన్స్ టు నైట్ నీతోనే డ్యాన్స్ టు నైట్ అనుకునే పాటలు ఏవైతే ఉన్నాయో జోడి పాటలు, వీటికి ఖచ్చితంగా 18+. ఎందుకంటే ఇంటిమేట్ మూవ్స్ ఉంటాయి, రకరకాల చోట్ల టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి లేనిపోని కోరికలు కల్పించడం, లేకపోతే వాళ్ళు తొందరగానే లవ్లో పడిపోయి ఇది అంటే వాళ్ళ బ్రెయిన్ మెచ్యూర్గా ఉండదు కాబట్టి 18+ కంపల్సరీగా తీసుకోవాలనేది ఉంది. ఏ డ్యాన్స్ మాస్టర్ అయినా, నా దగ్గర రికార్డ్ కూడా ఉంది అక్కడ వాళ్ళతో మాట్లాడిన మాటలు. సో ఎలా అలౌ చేస్తారు మీరు అంటే డీ జోడి అక్కడ కోఆర్డినేటర్ డ్యాన్స్ మాస్టర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఏంటి సార్ పరిస్థితి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు 17 తీసుకుంటారా అంటే జోడికి అయితే తీసుకోరమ్మా, చాలా క్లియర్గా చెప్పారు ఆయన. సో తీసుకోరమ్మా అని చెప్పినప్పుడు ఆవిడకి కూడా అదే చెప్పుంటారు కదా. మరి వాళ్ళ అమ్మ వాళ్ళు మార్చారా, ఎవరు మార్చారు, లేకపోతే 18+ అని చెప్పేసి వెళ్ళారా? వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు జోడీలోకి రావడానికి. కానీ అక్కడున్న డ్యాన్స్ మాస్టర్స్ అందరికీ కూడా ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు 18+ అని అన్నట్టుగానే డీల్ చేస్తారు, వాళ్ళతో అడల్ట్తో బిహేవ్ చేసినట్టే బిహేవ్ చేస్తారు. సో అలాగే జానీ మాస్టర్ కూడా ఆవిడ్ని అడల్ట్గానే ట్రీట్ చేశాడు అనే ఆధారానికి సింపుల్ డీ జోడీలో ఆవిడ పార్టిసిపేట్ చేస్తే నాకు వేరే బర్త్ సర్టిఫికేట్ అక్కర్లేదు, ఆధార్ కార్డ్ అక్కర్లేదు, డీ జోడీలో పార్టిసిపేట్ చేసింటే దాని అర్థం ఇట్ సెల్ఫ్ షీఈ్ అ మేజర్ అని నేను అనుకున్నాను అనే ఆ వాదన ఆయన తరపు నుంచి చక్కగా వినిపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన బటన్ ఆఫ్ ప్రూఫ్ ఆయన మీద ఉంది కాబట్టి హీ కెన్ ఆల్వేస్ సే దిస్ పాయింట్. ఓకే. అయితే ఇప్పుడు ఈ కేసులో వచ్చేసరికి జానీ మాస్టర్కి ఈ అమ్మాయికి మధ్య సంఘర్షణ జరగలేదు, ఇద్దరు ఇష్టపూర్వకంగా లవ్ అని చెప్పేసి మీరు అంటున్నారు. దానికి లవ్ అని ఎట్లా చేస్తారు? అది మీ దగ్గర ఏమున్నాయి? అదే అది కూడా చెప్తాను మీకు. సో అదే చెప్తున్నా, ఇప్పుడు మధ్యలో ఒకనొక టైంలో లవ్లో ఉండి మళ్ళీ ఏదో గొడవ జరిగి నాకు ఈయన వద్దు అనుకోవచ్చు, మళ్ళీ కొన్నాళ్ళకి కావాలనుకోవచ్చు. ఈ ప్రేమలో ఉండే గోలే ఇది. కాసేపు బ్రేకప్లు అంటారు, కాసేపు ప్యాచప్లు అంటారు, ఇలాంటివి చేసుకుంటుంటారు. సో ప్రేమించినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, అంతా చాలా అందంగా కనబడుతుంది. కోపం వచ్చినప్పుడు వీడంతా దరిద్రుడు లేడు, వీడంతా నికృష్టుడు లేడని చెప్పి తిట్టుకుంటూనే ఉంటాడు. అప్పుడు వాడి తప్పులు తప్ప నీకు ఇంకేమీ కనబడవు. ప్రస్తుతం ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఫేజ్లోకి వెళ్ళినట్టుంది. ఆయన ఏదో రకంగా అలా చేశాడు ఇలా చేశాడు. మరి ప్రేమలో ఉన్నప్పుడు ఆయన అంటే అద్భుతం, ఆయన లేకపోతే నేను బతకలేను, ఇలాంటి మాట. ఓకే. సో ఇప్పుడైతే ఆవిడ చిన్నపిల్ల కాదు కదా, 16 ఏళ్ల వయసులో అంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, మనం ఎన్ని రకాల మాటలు మాట్లాడుకోవచ్చు. బట్ ఇది రీసెంట్గా వచ్చిన కన్వర్సేషన్. ఓకే. మాస్టర్ డ్రైవరు సమ్ అసిస్టెంట్ ఆయనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఓహో. అలా ఏంటన్నా ఇక్కడ ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం. నేను ఇంట్లో ఉన్నా. అవునా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి? సో ఇక్కడ నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను
అనే విషయం అక్కడికి తెలిసిపోయింది. అంటే ఈవిడ పెళ్లి చేసుకుందా, లేకపోతే ఆవిడ హిందీ యాక్సెంట్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనే ఉద్దేశం ఉందా? ఒకవేళ పెళ్లి చేసుకున్నాను అనేది కనుక ఆవిడ మాటలు అయితే పెళ్లి చేసుకున్నాను అన్నట్టే ఉంది. నేను సరిగ్గా క్యాచ్ చేయలేదు విన్నాను. బట్ పెళ్లి చేసుకున్నాను అనే ఉద్దేశం అయితే మరి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న సెక్షన్స్ ప్రకారమే చూడాలి. అవును, ఫోక్సో కాదు, జస్ట్ విడాకులు డైవర్స్ తీసుకోవాలి అంతే వద్దనుకుంటే. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి. ఇంకొకటి కూడా అక్కకి తెలిసిపోయింది ఈ విషయం. అవును, జానీ మాస్టర్ వైఫ్ కి తెలిసిపోయింది. తెలిసిపోతే ఆవిడ ఏం చేస్తుంది, ఇన్నాళ్ళు నాతో నా పక్కనే ఉండి ఇది చేస్తూ వెనకాల నాకు వెనుపొడి కొడుస్తావా అని చెప్పి ఆవిడకి ఫీల్ అయ్యింది. ఆవిడ ఏదో తిట్టుంటది, కొట్టని చెప్పారులేండి ఒకసారి మీడియాలో కూడా చెప్పారు. ఆ కొట్టడాన్ని వీళ్ళు ఎలా మలుచుకున్నారు, మతం మారమని కొట్టినట్టు, లేకపోతే పెళ్లి చేసుకోమని కొట్టినట్టు, ఆయనతో ఉండమని కొట్టినట్టుగా మనకి బయట చెప్తున్నారు. ఎఫ్ఐఆర్లో అది కూడా ఉందిగా, జానీ మాస్టర్ వైఫ్ కూడా నన్ను మతం మారమని కొట్టినట్టు అది ఉంది ఎఫ్ఐఆర్లో పెట్టాడు. మతం ఈవిడ మారింది, అసలు ఈవిడే మతం మారలేదు. ఆవిడ పేరు ఇంకా సుమలతానే ఉంది. అన్ని ఆధార్ కార్డులోను, పాన్ కార్డులోను, ఆవిడ కొరియోగ్రాఫర్ కార్డులోను అన్నిట్లోనూ ఆవిడ ఆ పేరుతో. నిన్న మొన్న కూడా చూసాను, ఏదో బొట్టు పెట్టుకుని వెళ్ళింది ఆవిడ. మరి ఈవిడే మతం మారలేదు, ఆవిడ మతం మారమని చెప్పి ఈవిడ ఇది చేస్తుంది. ఎఫ్ఐఆర్లో రాసినారు కదా. ఓకే, ఫస్ట్ నా ఇష్టం, నా అకౌంట్ అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తొచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఓకే వదిలేయి అని చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో. ఓకే, కనెక్షన్ లేదు, మాటలు లేవు, వదిలే అని చెప్తున్నారు నాకు. కానీ గుర్తులు వస్తాయి కదా, ఆల్రెడీ కనెక్షన్ లేదు, మాటలు లేవు, అయినా ఆయన నాకు గుర్తొస్తారు కదా. గుర్తొస్తే నేను ఏం చేస్తాను, నాకు గుర్తులు వచ్చినప్పుడు నేను అన్నీ పెడుతుంటాను. అది చూసి ఆయన డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, అందుకనే పెడుతున్నాను. అంటే క్లియర్ కట్గా మామూలు ప్రేమ కాదు, చాలా గట్టి ప్రేమ ఇది. ఓకే, బలవంతంగా. అప్పటికి జానీ మాస్టర్ పెళ్ళైందని తెలుసుగా, పిల్లలు ఉన్నట్టున్నారు కదా, అన్నీ తెలుసు. 16 ఏళ్ళ వయసులో ప్రేమ గుడ్డిదని మనం ఊరికినాం కదా. సరే, ఆ వయసులో మరి ఆయన ప్రోద్బలమో, లేకపోతే ఈవిడ ఫస్ట్లో ఇబ్బంది పడినా తర్వాత కూడా ఈయన పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రామిస్ చేయడం వల్ల ఈవిడ ఆయన ఎంత మంచివాడని చెప్పి ఫీల్ అయ్యి ఆయనతో లవ్లో పడిందో. బట్ ఏదైనా ప్రేమలో చాలా గట్టిగా మునిగుంది ఈ అమ్మాయి అనే విషయం మనకి ఈ కాల్ ద్వారా అర్థమవుతుంది. ఓకే, మరి ఈ ప్రేమ విరహంగా మారి, ఆ విరహం ఆయన ఎలా అయినా సరే తన దగ్గర తెప్పించుకోవాలని చెప్పి ఆ పొసెసివ్ ఫీలింగ్, వేరే అమ్మాయి కారులో ఎక్కింది, నాకు వేరే అమ్మాయిని ఎట్లా డ్రాప్ చేస్తున్నావు, ఒక జానీ మాస్టర్ కార్లో వేరే అమ్మాయి ఎక్కింది. ఓకే, తను ఫీల్ అవుతుంది ఇప్పుడు. అది చెప్పింది కదా, వేరే అమ్మాయిని ఎట్లా డ్రాప్ చేస్తావు, ఆ కార్లో నాకు ఫీల్ అవుతుంది కదా అని చెప్తుంది. అండ్ సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ఉమెన్ బీయింగ్ ఇన్ ఎ లవ్, చాలా క్లియర్ కట్గా. మరి ఆవిడ ఈ ఫేజ్లో వారం రోజులు ఉందా, ఒక్కరోజు ఉందా, నెల రోజులు ఉందా, ఎన్ని రోజులు ఉంటే దీనికి వ్యాలిడిటీ? ఓకే, ఈవిడ ఒకరోజే అలా ఉందండి, ఆ నెక్స్ట్ రోజు నుంచి ఆయన మీద అసహ్యం పెంచేసుకుందండి, ఆ రోజు మాట్లాడండి అనుకుందామా? ఓకే, సో అదేంటాను. ఇప్పుడు అంత చిత్తచంచల్యం ఉండి ఒకరోజు నేను లవ్ చేస్తున్నాను, ఒకరోజు నేను లవ్ చేయట్లేదు, ఒకరోజు నువ్వంటే ఇష్టం, ఒకరోజు నువ్వంటే కష్టం, ఇలా ఈ జనరల్గా ఉంటుంటాయి. ఈ మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. కానీ ఇంత వాటికి పోయి పోక్సో కేసు పెట్టుకుంటున్నాం అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది ఇది చూస్తే? ఆల్రెడీ వీళ్ళ మధ్యలో నడిచింది, అది ఒక రోజా, నెల రోజులా, 100 రోజులా, సంవత్సరమా? ఆయన బలంగా కావాలని కోరుకుంటుంది. ఇంకొక వర్షన్ ఉంది ఇక్కడ, ఇద్దరు పిల్లల తండ్రి అయి ఉండి ఇంకొక అమ్మాయి ప్రేమలో పట్టడం ఏంటి, లేకపోతే ఇంకొక అమ్మాయిని ఇలా చేయటం ఏంటని చెప్పేసి లవ్ అయినా సరే ఖచ్చితంగా ఏంటనేది ఉంది. అది కాకుండా మాధవీలత, మాధవీలత మీకు ట్యాగ్ చేస్తూ ఒక మెసేజ్ పోస్ట్ చేసినట్టుంది సోషల్ మీడియాలో. మీరు మాట్లాడుతుంది కరెక్టే అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి 16 ఏళ్ల వయసులో ప్రేమ అంటే ఇతను చేసింది కరెక్టేనా? ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. ఒకవేళ చేసి ఉంటే మరి దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మనం చూపిస్తున్నట్టు వాళ్ళు ఏమైనా ఆధారాలు చూపించినప్పుడు, ఒకవేళ కాకపోయినా నిజంగా చేసున్నా కూడా 16 ఏళ్ల వయసులో చేసినా కూడా, మరి మనం ఇందాక చెప్పుకున్న లాజిక్ ప్రకారం 16 ఏళ్ల వయసులో పెళ్ళయింది,
మొగుడు అంటే ఇష్టం లేదు, తోసేసింది. 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆవిడకి ఇష్టమై కాపురం చేస్తున్నాయి. అది ఒకరోజు చేసినా, నెల రోజులు చేసినా, ఇష్టంగా చేసినప్పుడు ఇది పరిగణలోకి తీసుకోకూడదు, దాన్ని పెళ్లిగానే కన్సిడర్ చేయాలి. ఆవిడకి అప్పటికీ ఇష్టం లేకపోతే విడాకులు ఇప్పించేసి చేసేయాలి. అంతేగాని అంత హీనియస్ క్రైమా, రేపా ఇది? రేపు పోక్సో పెట్టేంత దారుణమైన క్రైమా ఇది? ఇదే నా ప్రశ్న. నేను తప్పని మాట్లాడలేదు. ఇది నీ దృష్టిలో నా దృష్టిలో తప్పు కావచ్చు. ఆయన దృష్టిలో ఆయనకి సపోర్ట్ చేసుకోగలిగిన ఒక కారణం ఏంటంటే మతం. సో జానీ మాస్టర్ ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా ఆయన మతం ఆయనకి సపోర్ట్ చేయడం వల్ల ఆయన నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారేమో, ఆర్ఎల్స్ చేసుకుందామని అనుకున్నారేమో. సో ఆ రకంగా ఆయనకి వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన దృష్టిలో తప్పు కాకపోవచ్చు. మన దృష్టిలో, నీ దృష్టిలో, నా దృష్టిలో తప్పు. బట్ మనం ఆయన కోణంలో చూసినప్పుడు అది తప్పు కాకపోవచ్చు కూడా. అండ్ ఇంకొకటి కూడా, మాధవీలత గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకు రెస్పెక్ట్ అంటే ఆవిడ లాంటి వాళ్ళు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడలాగా ఉండగలిగితే, అంటే విమర్శించే విషయం కూడా కదా నాకు ఆవిడ తెలిసిన, అంటే ఎందుకంత రెస్పెక్ట్ ఆవిడ నాకంటే చాలా నిఖార్సుగా ఉండేవాళ్ళు. ఆవిడ కొన్ని సినిమాలు చేశారు. చేసినప్పుడు కూడా ఎవరైనా సరే ఆవిడని తప్పుడు దృష్టితో అలా చేస్తే చెప్పు తీసుకు కొడతా అని చెప్పేంత నిఖార్సైన మనిషి. అందువల్లే పాపం ఆవిడకి అవకాశాలు మెల్లమెల్లగా సనగిలిపోయి ఇవాళ ఇటువంటి స్టేజ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాం. బట్ దానికి కారణం ఎవరు? నేను అది కూడా చెప్పాను. ఎందుకంటే అందరూ ఇలా ఇది కామనే కదా ఇండస్ట్రీలో, ఈ కమిట్మెంట్లు ఇవన్నీ కూడా అడుగుతుంటారు, లేకపోతే మనం ఎక్కడ బతుకుతాం అని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల, ఇలాంటి వాళ్ళు తక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే కాంప్రమైజ్ అయిపోయి చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఇలాంటి నికార్స్ అయిన వాళ్ళకి కదా అన్యాయం జరిగేది. ఆవిడ ఎంత మంచి ఆర్టిస్ట్, చక్కటి హావభావాలు ఇవన్నీ కూడా, ఆవిడ మంచి మంచి హీరోయిన్. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ అవుతున్నారంటారు మీరు? ఆవిడ చెప్తున్న మాట అదే. నేనైతే చెప్పు తీసుకూడదని ఎవడైనా సరే నా జోలికి ఇట్లా వస్తే అన్నారు, అందుకనే అవకాశాలు తక్కువైపోతుందని కూడా చెప్పారు. మరి ప్రతి అమ్మాయి కూడా అలాగే ఉండాలి కదా. నేననేది ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నారు కొంతమంది, వాళ్ళు కూడా వాళ్ళ పొట్టకొట్ట కోసం చేస్తారు కానీ ఏదో ఆనందం కోసం చేస్తున్నారు. అలా రోజు 2-3 లేకపోతే అంతమందితో అలా ఉన్నారంటే వాళ్ళు ఎంతో మనోవేదన పడుతూనే వాళ్ళ పొట్టకుట్టు కోసం అలా చేస్తున్నారు. వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం? వాళ్ళు పాపం, అయ్యో పాపం అనుకుంటున్నా కూడా వాళ్ళు చేసేది తప్పన్నట్టుగానే మన సమాజం చూపిస్తుంది. ఆవిడ ఎందుకైనా చేస్తుంది, కానీ దానివల్ల పెద్ద సఫరింగ్ కూడా ఉండకపోవచ్చు చెప్పాలంటే. ఆయన జీవితంలో ఆయన్ని లాగేసుకొని వాళ్ళ పెళ్ళాన్ని నుంచి అలాంటివి ఆవిడ చేయదు. కానీ వాళ్ళని కొంత నీచగానే చూస్తుంది సమాజం అండ్ పోలీసులు కూడా. వాళ్ళకి ఇటువంటి వెసులుబాటు లేదు. కానీ ఏదైనా ఒక లాభం కావచ్చు. ఆవిడ డబ్బు కోసం చేయొచ్చు, ఈవిడ కెరీర్ కోసం చేయొచ్చు. చేస్తున్నప్పుడు మరి ఆ వ్యభిచారంలో 16 ఏళ్ళ వాళ్ళు లేరా? 13 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ నుంచి దింపుతున్నారు మీరు గోవాకపోతే. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అది చాలా దారుణమైన విషయం. సరే ఖచ్చితంగా వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళని ఖచ్చితంగా సేవ్ చేయాలి. బట్ 18 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇదే ఎంచుకున్న వాళ్ళని కూడా మనం విక్టిమ్స్గానే చూస్తున్నారు, సేవ్ చేయాలి. కానీ అక్కడ ఆ విటుల మీదే పోక్సోలు పెడుతున్నారా? ఆ విటుల మీద రేప్ కేసులు పెడుతున్నారా? కాదు కదా. సో ఏదో డబ్బు కోసం ఆవిడ కాంప్రమైజ్ అయితే కెరీర్ కోసం వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ వీళ్ళు చేసేదానివల్ల, అక్కడ చేసేదానివల్ల నష్టం వాడికి ఒక 5,000 లేకపోతే 1,000 రూపాయలు నష్టం అంతే. కానీ ఇక్కడ వీళ్ళు లేకపోతే కొన్నిసార్లు రోగాలు వచ్చి హెచ్ఐవి లాంటివి వచ్చి వాళ్ళు జీవితకాలం కూడా సఫర్ అవ్వచ్చు, వాళ్ళ భార్యలు కూడా సఫర్ అవ్వచ్చు. అది కూడా ఉంది. నష్టం అయితే ఖచ్చితంగా ఉంది ఇలాంటి వాటి అక్రమ సంబంధాలు. బట్ ఇక్కడ ఒక కొంప కూలిపోయింది. ఆవిడ సుమలత గారు, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్ల, ఆ 3 ఏళ్ళు, ఇప్పుడు మీకు ఈ 16 ఏళ్ల పిల్ల అని చెప్తున్నప్పుడు కనపడుతుంది, 3 ఏళ్ళ పిల్ల కనిపించట్లేదా? ఆయనదే తప్పు, ఆయన పిల్లవాడు తప్పు, ఖచ్చితంగా ఆయనదే తప్పు. అంటే మన దృష్టిలో, మరి ఆయన దృష్టిలో మతం సపోర్ట్ చేసిందని ఆయన అనుకుండొచ్చు. కానీ బట్ పెళ్ళై పిల్లలు ఉన్నప్పుడు మనం జనరల్గా మనం అందరం కూడా అనుకునేది ఏంటంటే ఆ అమ్మాయిని తో ఉండడం అనేది, సరే 16 ఏళ్ళకు ఉన్నాడా, 18 ఏళ్ళకు ఉన్నాడా, 20 ఏళ్ళకు ఉన్నాడా, ఎప్పుడున్నా కూడా పిల్లలు ఉన్నారు కదా. ఏంటి ఇందులో ఎవరిని అవసరం కోసం వాడుకున్నారు అనేది పెద్ద డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు తను చాలా క్లియర్గా చెప్పింది, కెరీర్ కోసం నేను లొంగిపోయాను, లేకపోతే కెరీర్ కోసం నేను భరించాను అని చెప్పి ఆవిడ చెప్తాను చాలా క్లియర్గా. అది కూడా ఉంది, కంప్లీట్ రాసిందా? మరి రాసింది, చాలా క్లియర్గా రాసింది, క్లియర్ కట్గా రాసింది. కెరీర్ కోసం నేను ఇవన్నీ భరించాను అని చెప్పి అక్కడ చెప్పి, ఇక్కడేమో ఆయన రావాలి, ఆయనకి నేను ప్రేమించాను, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఆ విషయం అక్కడికి తెలిసిపోయింది. ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఉంటున్నాం. ఒక్కొక్క మూడ్ ఫ్లక్చువేషన్స్లో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. నీకు కోపం వచ్చినప్పుడు ఆయన పీక మీద కాలు పెట్టి తొక్కి చంపేస్తా, ఆయన మీద కేసులు పెట్టేస్తా. నీకు ప్రేమ వచ్చినప్పుడు ఆయన రావాలి అనేది నాకెందుకో, అంటే ఇది కూడా చైల్డిష్గా పెట్టిన కేసే, ఆయన ఇబ్బంది పెట్టాలని పెట్టిన కేసే.
ఏదన్నా ఉన్నా కూడా ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక కేసు చెప్పాను, అవును. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోండి, వెళ్ళిపోండి. సరే అది పెళ్లి కాలేదు, ఇప్పుడు ఆవిడ ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను అని కూడా అక్కడ మనం విన్నాం. వర్డ్ వచ్చింది, బట్ ఆమె యాక్సిడెంట్ లో అది నిజమా కాదా అనేది తెలియదు. ఎందుకంటే రింగులు కూడా మార్చుకున్నారు. అది కూడా మీకు అనిపిస్తాను. రింగులు కూడా మార్చుకుంటా. ఓ నో ప్రాబ్లం. నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా ఏళ్ళకి పెట్టుకుంటారు కదా ఉంగరం, ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్ కావాలా ఆయనకి? అది కావాలో ఏమో నాకు తెలియదు. సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు. ఏదో రకంగా ఆయన ఇంటికి రావాలి, ఆయన చేతితో ఆయన తీసుకోవాలి. ఆయన చేతిలో ఆయనకి చేతుల్లో ఇస్తాను. అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని, నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా? చెప్పారు. నిన్న చూసాక ఏమొద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు. అంతే. సరే ఆయన చెప్పు, నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి, ఇంకొకటి చైన్ ఉంది, లోపల ఉంది. ఆయనకి కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి, నేను ఇచ్చేస్తాను. సరేరా చెప్పండి, నాకేం అవసరం కూడా లేదు. కానీ నాకు ఆయనకి కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను, కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా అంటే పడేస్తున్నారా పడేసి? నీకు ఇచ్చేస్తా. నాకొద్దు, నేను తీసుకోను ఆ వాచ్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు. నేను తీసుకోను, నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా. నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసి. ఓకే. సో నేను ప్రేమించి ఇచ్చాను. సో ప్రేమ ఉన్నప్పుడు మొత్తం అంతా బాగా కలర్ఫుల్గా కనబడుతుంది, లేనప్పుడు ఆయన నీచుడు నికృష్టుడు, ఆయన నన్ను అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, అన్నీ గుర్తొస్తాయి. ఓకే. ఈ జానీ మాస్టర్ అడ్వకేట్తో మాట్లాడారా? ఈ ప్రూఫ్స్ అన్ని అడ్వకేట్ దగ్గర ఉన్నాయి, మీరు ఏమన్నా మాట్లాడారా? యాక్చువల్గా నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిజ్ అపాయింట్మెంట్ ఆల్సో. ఆయన కొన్ని ఇవన్నీ కూడా చెప్పాలి, ఈ సెక్షన్ 19 కానీ ఇవన్నీ కూడా మేబీ ఆయన చూస్తున్నారో లేదో. ఓకే. ఐఎమ్ ట్రయింగ్ టు రీచ్ హిమ్ ఆల్సో. ఓకే. సో అదేలేండి, ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి, మీరు చెప్తున్న ఈ ఆధారాలు అనేవి వాళ్ళ దగ్గర కూడా లేకుండా ఉంటాయంటారా? లేదు, ఖచ్చితంగా అన్నీ అయితే పంపించాను, ఖచ్చితంగా ఇవి పంపించాను. బట్ అది కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి మేబీ అంటే వాళ్ళకి చెప్పేంత గొప్పవాళ్ళం కాదు మనం. బట్ మేబీ ఒకసారి కలిస్తే మంచిదనే ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నాను. సో ఏదేమైనా ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఆ అమ్మాయికి సపోర్ట్ ఖచ్చితంగా ఉండండి, ఆ అమ్మాయికి ఫ్యూచర్లో కెరీర్ ఉండాలి, ఆ అమ్మాయి బాగుండాలి. నేను ఆ అమ్మాయి బట్ మీ ఇద్దరిలో ఏదో ఒక గొడవలు వస్తే ఆ గొడవలకి రేప్ కేసులు పెట్టుకోవడం, మనిషిని జైల్లో పెట్టడం, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఆయన తప్పు. ఆయన పెళ్ళి పిల్లలు ఉన్న తర్వాత కూడా ఈవిడ్ని నా లైఫ్లోకి ఆహ్వానించడం, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఆయన ఒప్పుకోవాలి. బట్ అలాగే ఈవిడ తప్పు, ఈవిడ కెరీర్ కోసమో దేనికోసమో అలా బెండ్ అవ్వడం వల్ల మాధవీలత లాంటి నికార్సైన వాళ్ళు నష్టపోతున్నారు. ఖచ్చితంగా ప్లీజ్ అండర్లైన్ దిస్. ఓకే. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళని కాదు. ఓకే. అది ఇలాంటి వాళ్ళందరికీ నేర్పించాలి. ఇవాళ మనం సమాజంలో ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో, ఇంక్లూడింగ్ మాధవీలత గారు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. బట్ ఆవిడని సపోర్ట్ చేయడం వల్ల ఆవిడ లాంటి నికార్స్ అయిన నిజాయితీని మనం చూడం రేపు ఫ్యూచర్లో. ఆవిడ కోపం ఏముంటుంది మోస్ట్ లైక్లీ నేను చెప్పనా, ఇలాంటి అంటే జానీ మాస్టర్ ఇలాంటి చేస్తున్నాడని ఆవిడ ఫిక్స్ అయిపోయింది ఈవిడ మాటల వల్ల. కానీ ఆవిడ ఇవి కనిపించట్లేదు, ఈయనే కనబడుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారు, ఇలా ఆడవాళ్ళని ఎంతోమందిని తొక్కేస్తున్నారు. ఇలాంటి అలాంటి వాళ్ళ వల్ల నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేసి ఇవాళ అసలు కెరీర్ వదులుకొని, ఆవిడ కెరీర్ వదులుకొని క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని అటుంది. బట్ చాలామంది క్యారెక్టర్ కాంప్రమైజ్ అయిపోయి కెరీర్ కోసం ముందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ ఆవిడ ఒక్కళ్ళనే చూస్తున్నారు. జానీ మాస్టర్లో ఆవిడ్ని ఇంతకు ముందు ఎవరైతే ఇలా ఇండిసెంట్ ప్రపోజల్స్ పెట్టారో వాళ్ళందరూ ఈయనలో కనబడుతున్నారు. ఆ కోపం ఈయన మీద ఉంది, అది మనకు అర్థమవుతుంది. కానీ నాకు ఈవిడ అన్యాయం కావడానికి ఈయన లాంటి వాళ్ళే కాకుండా ఆయన సహకరించిన వాళ్ళు కూడా కారణం అన్నట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఈయన ఇలాంటి వాడు అని ఆవిడ అన్నప్పుడు, ఇది నేను చాలా క్లియర్గా అందరిని అడిగినప్పుడు ఏ డ్యాన్స్ మాస్టర్ కూడా ఆయన ఇలాంటి వాళ్ళు కాదు అని చెప్తున్నారు. ఆవిడతో కూడా ఇలాంటిది ఏదైనా అంటే ఆవిడ ప్రేమించింది అనే విషయం ఆవిడ ధృవీకరించింది. ప్రేమలో ఉండడం వేరు, ఇలా వాడుకోవడం వేరు, హెరాస్ చేయడం వేరు. ఈ కాల్ విన్నప్పుడు ఎక్కడైనా సరే ఆయన హెరాస్ చేశాడని నాకేమైతే అనిపించలేదు. బట్ ఆవిడ
ఇంతకుముందు దీంట్లో అన్ని రకాలు ఉంటాయి ఈ ప్రేమలో. కొన్నిసార్లు ఫస్ట్లో ఇనిషియల్గా ఇది ఉండొచ్చు, తర్వాత లవ్ ఉండొచ్చు, తర్వాత కోపం వచ్చు, కొట్టుకుండొచ్చు. ఓకే, కోపం వచ్చినప్పుడు నేను కేసు పెడతా. ఎస్ సార్. దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఒకటి వచ్చి మాట్లాడడం జరిగింది. అది మీరు విన్నారా? ఝాన్సీ గారును తమ్మరత్ భరద్వాజ్ గారు వీళ్ళు వచ్చి మాట్లాడారు, విన్నారా? విన్నాను. ఏమనిపించింది? కమిటీ కూడా ఒక ఎంక్వైరీ జరుగుతుంది, నిర్ధారించాలని చెప్పేసి కమిటీ ముందు కూడా చాలా చెప్పారని చెప్పేసి, ముందు కమిటీ దగ్గరికి వెళ్ళి తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిందండి. అసలు ఆ పేరే మార్చాలండి, కమిటీ ఈ కాదు, అసలు కమిటీ వద్దు అని పెట్టాలి. ఓకే, ఇది నిజంగా అంటే ఆవిడ చెప్పిన మాటల్లో వాస్తవం దూరమేం కాదు. ఆవిడతో అంటే అందరూ అలా ఉంటారు. నేను 90% అలా జరుగుతూ ఉండొచ్చు. మనం ఎవడో బెడ్రూమ్లో కూర్చొని లెక్కలు తీయలేం కానీ, బట్ వింటున్నది చూస్తున్న దాంట్లో లైక్ 90% అలాగే ఉంది. ఈ ఇండస్ట్రీలోనే కాదు, చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకే, గవర్నమెంట్ సెక్టర్లో, పోలీస్ సెక్టర్లో, పైలట్ల దగ్గర ఇలా చాలా చోట్ల కొంతమంది వాళ్ళ కెరీర్ బాగుండాలని చెప్పి లొంగిపోతున్నారు. బట్ నేను అట్ ద సేమ్ టైం ఇదే అడుగుతున్నాను, ఆ కెరీర్లో ఉన్న అబ్బాయిల సంగతి ఏంటి? వాళ్ళు ఎవరి దగ్గర లొంగిపోయి ఇలా వచ్చారు? సో అలాగే కొంతమంది నికార్సైన వాళ్ళు, ఇప్పుడు లాంటి వాళ్ళు నికార్సైన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఎలా నిలబడ్డారు? యు నీడ్ పేషెన్స్, యు నీడ్ క్యారెక్టర్. ఓకే, ఈజీగా సక్సెస్ వస్తుంది కదా అని చెప్పి పెయిన్ని భరించడానికి కూడా వెళ్ళిపోతున్నారు. బట్ సెకండ్ టైం ఇదేమవుతుంది? అలవాటుగా మారుతుంది. ఇంతే కదా. ఓకే, సో మూడోసారి నాలుగోసారి వీళ్ళు నలుగురు చెప్తారు. సో అదే చేస్తున్నారు ఇప్పుడు. మన పెద్దవాళ్ళు 16 ఏళ్ళ మన పెళ్లి చేసి, కామన్ అమ్మా ఇది మేము భరించాం కదా అని కూడా, ఇది ఏముండదు, పిల్లాడు కావాలి కదా మనకి, మనసు దగ్గర కావాలి కదా, ఎలా అయితే ఇది నేర్పిస్తున్నారు ఇండస్ట్రీలో, ఇదంతా కామన్ అమ్మా, ఇది లేకుండానే మేము అందరం హీరోయిన్లు అయ్యామనుకుంటున్నావా? వెళ్ళమ్మా వెళ్ళు, పొదల చట్టి పిలిస్తే వెళ్ళనేది డైరెక్టర్ ఒక సినిమాలో కూడా చెప్తారు. అలా అంటే ఇలాంటి వాళ్ళని ఖండించాలి ఖచ్చితంగా. ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ పైన సులువుగా ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ ఏది వచ్చినా ఇండస్ట్రీ అంటారని చెప్పేసి అన్ని రంగాల్లో ఉంది, అన్ని రంగాల్లోనే ఉంది. కానీ అన్ని రంగాల్లో నికార్స్ అయిన వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు. ఎందుకు? అన్ని రంగాల్లో అబ్బాయిలు వెళ్తున్నప్పుడు మరి అబ్బాయిలు ఏ రకంగా ఇలా లొంగిపోయి వెళ్తున్నారు చెప్పండి? వాళ్ళందరూ లేకపోతే డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటి చేసి వెళ్తున్నారా? లేదు కదా. మీరే చెప్పండి. అబ్బాయిలు వెళ్తున్నప్పుడు అమ్మాయిలు మామూలుగా సత్మార్గంలో వెళ్ళడానికి ఏంటి? అబ్బాయిలు సన్మార్గంలోనే కెరీర్లో ముందుకు వెళ్తున్నారు. అదే ఇప్పుడు డ్యాన్స్ డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ అంటే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. మరి జానీ మాస్టర్ ఎవరికి ఏం సమర్పించుకొని వెళ్ళారు ఆయన? ఇవాళ కాకపోతే లేట్ అవ్వచ్చు. ఆయన 42 ఏళ్ళలో ఆయన మొత్తం ఇంత సక్సెస్లో ఉన్నాడు. మరి నాకు 21 ఏళ్ళ వయసులోనే నేను ఇంత సక్సెస్ కావాలి కాబట్టి నేను దేనికైనా సిద్ధం అని చెప్పి అలా వెళ్ళిపోతే షార్ట్ ఏజ్లో సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి మాధవీలత లాంటి నికార్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అన్యాయం అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఓకే, సో వీళ్ళది కూడా తప్పు. వాళ్ళది ఎంత తప్పు, అడిగిన వాళ్ళది లంచం అడిగిన వాడిది ఎంత తప్పు, ఇచ్చేవాడిది కూడా అంతే తప్పు అని మనం ఎలా అయితే చెప్తామో అది వీళ్ళకి చెప్పాలి. వాళ్ళని విక్టిమైజ్ చేసి అయ్యో వాళ్ళు అలా చేయడం తప్పు కాదు, వాళ్ళు అసలు తప్పే పట్టద్దు అని చెప్పి మీరు ఎప్పుడైతే సమాధానంలో ఈ సోకాల్డ్ యాక్టివిస్టులు ఎవరైతే చెప్తున్నారో ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవడానికి స్కోప్ ఎక్కువ ఇస్తున్నట్టే కాదా? అవునా కాదా? ఓకే, ఇది కరెక్ట్. మేమందరం మీతో ఉన్నాం, మీకు ఇలా బాధ మేము చేస్తాం, అంతేనా? కాదు కదా. ఇది తప్పు అని ఎవరు చెప్పట్లేదు, అది ప్రాబ్లం. గట్టిగా ఇది తప్పు. మరి ఇలా నువ్వు సంపాదించుకున్న కెరీర్ ఏ రకంగా వ్యాలిడ్ అని అడగాలి కదా. డే 1 రోజు అట్లాంటి పరిస్థితి ఎదురు తిరగాల్సింది కదా అండి. ఖచ్చితంగా. ఓకే, అంతే. ఓకే, నేను చాలా విషయాల్లో నిన్న కూడా చూసాము. మా ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కానీ మామే పెడుతున్నారు, డ్రగ్స్ అంటున్నారు మామే పెడుతున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు మామే పెడుతున్నారు అని చెప్పేసి నిన్న పొలిటీషియన్స్ కూడా, అఫ్కోర్స్ రీసెంట్ ఇష్యూ, పొలిటీషియన్స్ కూడా మామే పడుతున్నారని చెప్పేసి కొండా సూర్యకి మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, అవి విన్నారా మీరు? అదేంటన్నా ఇప్పుడు మా అంటే అందరినీ మీరు కల్పేసుకున్నాను అనుకోండి, ప్రతి ఊళ్ళో దొంగలు ఉంటారు, పోలీసులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మా అని మొత్తం ఇండస్ట్రీని కలుపుకుంటే అందులో నిజాయితీ పరులు ఉంటారు. అవును, ఎంత శాతం ఉంటారని పక్కన పెట్టండి, అందరూ ఉంటారు దాంట్లో. నిజాయితీ పరులు ఉంటారు, యదవలు ఉంటారు, ఇలా పాపం బలైపోయి ఏదో రకంగా అన్నీ ఉంటారు. మా ఇండస్ట్రీ మీద పడుతున్నారంటే ఇండస్ట్రీలో అన్ని రకాలు ఉన్నారమ్మా. అండ్ ఇంకోటి కూడా మనం కూడా కరెక్ట్ కాదు, ఇండస్ట్రీలో ఒకళ్ళు చేసిన దానికి ఇండస్ట్రీ మొత్తం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది జనరలైజేషన్ ఈజ్ నాట్ రైట్. ఎస్, నిన్న జరిగిన ఇష్యూకి అలానే ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెస్పాన్స్కి మీ అభిప్రాయం ఏంటి? ఇది కొండా సూర్య గారు మాట్లాడినా అది అసలు ఖచ్చితంగా చాలా దారుణ విషయం. ఏ మగాడండి అలా చేస్తారు? అస్సలు ఎవ్వడు కూడా
అందులోనూ అవసరం ఏంటి? ఉమ్, సౌత్ ఇండియాలోనే ఐ థింక్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ వాళ్ళు. అవును. అది పోతే ఇంకోటి కట్టుకుంటారు వాళ్ళు. Yes. అది ఎన్కన్వెన్షన్ కూలిపోయిన తర్వాత కదా బిగ్ బాస్ మొదలైంది. ఎంత హ్యాపీగా చేస్తున్నారు ఆయన. అవును. ఎక్కడ కనిపించింది ఆయన దాంట్లో బాధ? నేను చిరాకు అని చెప్పి జోకిస్తే పగలబడి నవ్వారు ఆయన హాయిగా అంతా. ఓకే. ఈ వారం బయటకు సో వచ్చారు. చిరాకు కనబడలే, నవ్వే కనబడింది అక్కడ కూడా. అది జరిగింది అనే విషయం కూడా. Yes, yes, నేను yes. అదే చెప్తున్నా, అంత డబ్బులు ఉన్నప్పుడు సరే పోతే ఏదో చిన్న బాధపడచ్చు, కానీ దానికోసం ఇంత నీచమైన పనులు ఎవరు చేస్తారండి? ఆ లాజిక్ కూడా అసలు ఈ రకమైన ఇది లేదు. ఉమ్, 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 అడిగేవాడు కూడా ఎంత ధైర్యం చేసి అడుగుతారు? ఉమ్, మీ ఆయన పంపించిన ఎవడు ఎంత పెద్ద పొలిటీషియన్ సరే ఎవడు అడుగుతాడండి? ఉమ్, సంస్కారం ఉన్నవాళ్ళు ఎవ్వడు అడగడు. అండ్ అలాగే కంప్లీట్లీ బురద జల్లే ప్రక్రియ. సరే పార్టీలు అంటారా, ఈ పార్టీ ఆ పార్టీ మీద బురదలు జల్లుకుంటారు. అలా జల్లుకునే క్రమంలో హీరో విలన్లు కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఉమ్. అలా ఇద్దరు పొలిటీషియన్స్ కొట్టుకుని సినిమా వాళ్ళ మీద పడ్డారా? సినిమా వాళ్ళు కూడా కదా, ఫ్యామిలీ కదా. Family, అవును, family, sorry, ఫ్యామిలీ అఫైర్ అది. దాంట్లో ఆడవాళ్ళని లాగడం అనేది కరెక్ట్ కాదు. పేర్లు తీసిన ఆడవాళ్ళనే కాదు అసలు, అందులో మగవాడికి కూడా, ఏ మగవాడికి కూడా సహించలేని కామెంట్ అది. అవును. తర్వాత బట్ ఆవిడ క్షమాపణ చెప్పడం అనేది హర్షణీయం. ఆవిడ తెలుసుకున్నారనే విషయం కూడా బట్ గుడ్. కానీ వాళ్ళ పెయిన్ మనం ఫీల్ అవ్వలేము. రప్చర్ అయిపోయింది కదా ఆల్రెడీ. కాదు, బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ లాస్ట్ వీక్ మనకి సోనియా బయటకు వచ్చేసారు. అవును. ఏమనిపిస్తుంది మీకు? కరెక్టేనా రైట్ ఇవ్వటం? కరెక్ట్ కాదంటే జనాలు కొట్టేట్టున్నారు. బట్ అంత నెగిటివిటీ ఉన్నప్పుడు బిగ్ బాస్ అట్టే పెట్టుకోవడానికి ట్రై చేసినా కూడా బిగ్ జనాలే బాస్ గెలిచారు. ఎందుకంటే మామూలు ఫెయిర్గా ఓటింగ్ జరగలేదు, అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎందుకు? ఆదిత్యము నచ్చినా నచ్చకపోయినా ఆదిత్యముకు ఓట్లేసి ఆదిత్యాన్ని పైకి తీసుకెళ్తే ఈవిడ లాస్ట్లోకి రావాలని చెప్పి ఆదిత్య గేమ్ ఉన్నా లేకపోయినా ఆయన గెలిపించి ముందుకు పెట్టారు. అంటే కొన్నిసార్లు నక్క తొక్క తొక్కిన అదృష్టం అంటారు చూసారా, అలా ఆదిత్య ఈవిడ మీద ఉన్న నెగిటివిటీ ఆదిత్య ప్లస్ అయింది. సో సరే ఇప్పుడు వచ్చేసాడు అనుకోండి, బట్ ఆ నెగిటివిటీ వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడింది అట్లీస్ట్. ఓకే. ఆ నెగిటివిటీలో మన పాజిటివిటీ ఎతకచ్చు అనమాట. ఓకే. సో కాబట్టి జనాలు చాలా గట్టిగా డిసైడ్ అయ్యారు. బిగ్ బాస్ సేవ్ చేయడానికి ఆఖరికి మణికంఠని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిపోయాడు ఆ రోజున. బట్ హౌస్ మేట్స్ కూడా ఏకగ్రీవంగా అదే ఫీల్లో ఉండడంతో హౌస్ మేట్స్ అండ్ ఆడియన్స్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఓకే. సో బిగ్ బాస్ మొత్తం ఫాలో అవుతున్నారు ఈ హరిబరిలో కూడా? మొత్తం కాకపోయినా అప్పుడప్పుడు. ఏమో మీరు మాట్లాడుతుంటే చూస్తుంటే కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నారు, ఏం పరిస్థితి? ఇప్పుడైతే కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలు చాలా ఉన్నాయి అన్నారు. అవును. వాటిపైన ఒక ఐడియా ఉందా మీకు ఏమన్నా? టేస్టీ తేజ కూడా తెలుసు నాకు. తెలుసా? మంచి కమెడీ. ఐ థింక్ ఐ విల్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఎస్ ఎస్. ఇంకా మిగతా కూడా కొంత తెలుసు, బట్ టేస్టీ తేజ ఇస్ గుడ్ ఆప్షన్. యా. ఓకే. మన సంగతి ఇంకా ఏం తెలీదు. అది మీకైతే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు? లేదు, నా మోస్ట్లీ ఉండకపోవచ్చు, బట్ ఉంటే ఖచ్చితంగా వెళ్తా, మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తాం. ఓకే. ఇప్పుడు ఫైనల్గా జానీ మాస్టర్ ఇష్యూలో ఏమవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటకు వస్తారని చెప్పి వచ్చారని. 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు. 4 కదా రేపు, ఎల్లుండి 6 నుంచి 11 వరకు అని చెప్పేసి. ఏం జరగబోతుంది అంటారు ఈ మొత్తం? ఇది ఇంటరిమ్ బెయిల్ అంటే పోక్సో కేసు పెట్టినప్పటికీ అతను దోషిగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది అనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం. ఓకే. జనరల్గా పోక్సో అంటే నువ్వు బై డిఫాల్ట్ దోషి, అంతే, ప్రూవ్ చేసుకునేదాకా నువ్వు దోషే. మరి ఆయన ప్రూవ్ చేసుకున్నాడా? ఎక్కడో చిన్న డౌట్ కోర్టుకు వచ్చినా కూడా ఆయన నిర్దోషి అని ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఆ కేటగిరీలో నువ్వు దోషి నుంచి ముద్దాయి కేటగిరీలో వచ్చు. ముద్దాయి కేటగిరీలో వచ్చినప్పుడు నీ రైట్స్ అన్ని కూడా నీకు వస్తాయి. బెయిల్ దగ్గర నుంచి అన్ని రైట్స్ అంటే జీవించే హక్కు, అంటే నీకు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చి అది నువ్వు అందుకోవడానికి లేకుండా చేయడం అనేది నేను జీవించే హక్కు నేను కాలు రాసినట్టు. సో అది మేము చేయలేము. ఖచ్చితంగా ఇంటర్మ్ బెయిల్ దానికోసం వస్తుంది. దానికి ఖచ్చితంగా ఆయన దోషి కాదు అనే వాదన కోర్టు కొంత ఏకీభవించినట్టుగా మనం చూడొచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే. దానికి సాక్ష్యాలు కూడా పనిచేసి ఉండొచ్చు. బట్ ఇంతే కాకుండా ఇంకా బలమైన సాక్ష్యాలు రాబోతున్నాయి. వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా అదిరిపోయే సాక్ష్యాలు రాబోతున్నాయి. మీకు అన్నీ నేను చెప్తాను. అంటే ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఒకటి చెప్తారు, తర్వాత జడ్జి ముందు ఒకటి చెప్తారు. అదేదో మొన్న ఎవరో చెప్పారు, ఐ థింక్ రామ్ గోపాల్ వర్మ గారు అనుకుంటా. ఫ్రెండ్స్తో చెప్పేది ఒకటి, మీడియాతో చెప్పేది ఒకటి, పోలీస్తో చెప్పేది ఒకటి, రేపు కోర్టులో జడ్జి దగ్గర చెప్పేది ఒకటి, ఇలా డిఫరెంట్గా ఉంటాయండి అన్నీ కూడా. ఓకే. బట్ ఇలాంటివి ఉండడం కూడా కొన్నిసార్లు మిస్టేక్ అవుతుంది. ఓకే. ఇది అక్కడ ఎవిడెన్స్గా వాడతారు. నువ్వు ఇలా చెప్పావు కదా, మరి అక్కడ ఎందుకు అలా చెప్పావు, అప్పుడు శాంటిటీ తగ్గిపోతుంది. ఓకే. బట్ ఏదేమైనా జానీ మాస్టర్కి సంబంధించి ఇది మేబీ తప్పు ఉండొచ్చు. తప్పు నేరం వేరు. ఆయనది తప్పు ఎంతో
ఈవిడ కూడా అవి ఒప్పుకోవడం వల్ల మాధవీలత లాంటి నిఖర్సైన వాళ్ళు అన్యాయం అయిపోవడం కూడా, అలాగే సుమలత గారు ఇలాంటి ఫ్యామిలీస్ ఆవిడ కొంప కూల్చి ఒక కెరీర్ నాశనం చేసి ఆ సౌధం మీద నువ్వు కట్టుకునేది కాదు. అది సమాధుల మీద పునాదులు నిర్మించుకున్న ఇది దీంట్లో వస్తుంది తప్ప నువ్వు నిజంగా నీ టాలెంట్తో వచ్చావనేది గౌరవం ఉంటుంది కదా. నవమాసాలు మోసి కన్న బిడ్డ వేరు, సరుగసులో కన్న బిడ్డకి ఆ తల్లికి నొప్పులు తెలియదు అన్నట్టు ఇవిడ ఇవాళ రేపు అందరూ కూడా ఏమనుకుంటారు, షార్ట్కట్లో నువ్వు ఇలా డైరెక్టర్ అయ్యావు, రేపు వేరే కొరియోగ్రాఫర్ ఎవరైనా సరే ఏదో చిన్న గొడవ వచ్చినప్పుడు నువ్వు ఎలా వచ్చావు మాకు తెలీదా, నీలాగా మేము అడ్డదారులు తొక్కలా నికార్స్గా వచ్చానని చెప్పి ఒక కొరియోగ్రాఫర్ అంటే ఆవిడ దగ్గర సమాధానం ఏది. ఇంకొకటి రేపు ఇంకో చోట ఏదైనా ఛాన్స్ రావాలన్నా కూడా అమ్మో ఈ అమ్మాయి ఇలా కేసులు పెడుతుందేమో మన మీద అనే భయం ఉండదా? అలాంటప్పుడు ఆపర్చునిటీస్ మీద ఇది ఎఫెక్ట్ చూపించదా? ఇలాంటి కేసులు రెగ్యులర్గా వస్తుంటే రేపు మీ ఆఫీస్లో మీరు ఒక అమ్మాయిని తీసుకోవాలనుకుంటే మీరు భయపడరా? అమ్మో మనకి ఎందుకు రావు, ఒక అబ్బాయిని తీసుకుంటే పోలా వాడిని ఏదైనా సరే గట్టిగా చెప్పి ఒక గంట ఎక్స్ట్రా పని చేయకపోవచ్చు. ఈ అమ్మాయి రేపు కొంచెం లేట్గా పని చేయమంటే రేపు దానికి కూడా నా మీద ఏదైనా కేసు పెట్టిందంటే నా బతికేమైపోతుంది అనే భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇలాంటివి మనం కరెక్ట్గా చట్టాలు చేసుకోకపోతే ఫైనల్గా తిరిగి వాళ్ళ కెరీర్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు మీరు అందరితో జానీ మాస్టర్ సన్నిహితులు అందరితో మాట్లాడారన్నారు. ఆ సన్నిహితులు చెప్తుందంటే ఒక సినిమా దగ్గర అవకాశాల దగ్గర గొడవ వచ్చింది వీళ్ళిద్దరికి. పుష్ప సినిమా సంబంధించిన సాంగుల దగ్గర గొడవ వచ్చింది, లేకపోతే ఒక డైరెక్టర్ ఉన్నాడు, హీరో ఉన్నాడు అని చెప్పేసి ఈ రకరకాలవి వస్తున్నాయి. మీరు మాట్లాడిన సన్నిహితుల దగ్గర ఇట్లాంటి దానికి సంబంధించిన టాపిక్ ఏమొచ్చింది? ఇది విన్నాను. ఈ గొడవ వచ్చింది, తర్వాత వెళ్ళింది సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన పిలిచి వీళ్ళిద్దరికి మధ్యస్థం చేసి కొట్టుకోకుండా మీ ఇద్దరికి మంచి కెరీర్లు ఉండే మనుషులు ఎందుకు ఇట్లా చేసుకుంటారని చెప్పి ఆయన కూడా సర్ది చెప్పినట్టుగా తెలిసింది. ఓకే. బట్ కొంతమంది రాజకీయాలు రకరకాలుగా చేస్తుంటారు కదా, వాళ్ళు ఉన్నారు వీళ్ళ వెనకాల, వీళ్ళు ఉన్నారు వాళ్ళ వెనకాల అని చెప్పేది కూడా నాకు అంత కరెక్ట్ కాదు అనేది తెలుస్తుంది. ఓకే. సో అంటే పెద్ద పెద్ద హీరోలు ఎవరో వెనకాల ఉండి చేస్తున్నారు అనేది నేను ఐ డోంట్ బై దట్ పాయింట్. ఆఫ్ కోర్స్. కానీ ఇది ఇంతవరకు జరిగింది అనేది విషయం. ఇప్పుడు ఊహించుకోవడానికి ఏముంది, ఆయన వెనకాల ఉన్నారు, రాజ్ తరుణ్ నాకు ₹1 ఇచ్చినట్టే ఉంటుంది. ఏమైంది రాజ్ తరుణ్ ఎలా ఉన్నారు ఇప్పుడు, పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు ఆయన? ఫైన్ అండి, నేను మాట్లాడి ఒక 4 రోజులు అవుతుంది. ఓకే. ఆయన షూటింగ్లో బిజీ ఉన్నారు. ఓకే. ఆ కేసు పరిస్థితి ఏంటి, నడుస్తుందా? ఇంకా అదే అండి, ఒక్కసారి మీకు ఇట్లాంటి కేసెస్లో 100కి 97 వీగిపోయిన కేసులే. ఓకే. ఒక్కసారి బెయిల్ వచ్చేసింది అంటే ఇంకా మీరు వాటికి దాని ఏమంటారు వాయిదాలు ఉన్నప్పుడు వెళ్ళి రావడం తప్ప మీకు మీకు వేరే బర్డన్ ఏమి ఉండదు. ఒకసారి బెయిల్ వచ్చేసిందంటే మీ లైఫ్ మీది హ్యాపీగా చూసుకుంటారు. ఇంకా మీడియాతో మాత్రమే మనకి కాస్త ఏదైనా ఇలాంటివి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఆయన ఇమేజ్ క్లీన్గా ఉంది అనే విషయం జనాలకు అర్థమైతే చాలు. ఓకే. మనం యాక్చువల్గా చెప్పాలంటే కోర్టులో గెలవడం కన్నా మీడియా కోర్టులో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓకే, కోర్టులో జరిగేది చిన్నదే కానీ దాంట్లో ఇమేజ్ డ్యామేజ్ అయ్యేది ఇంత. ఆ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మీడియాలో అవకాశాలు రాకుండా పోతాయి, చాలా ఇదవుతుంటుంది. సో కోర్టులో గెలవడం కన్నా మీడియాలో గెలవడం అనేది ఇంకా ఇంకా చాలా చాలా పెద్ద పాయింట్. గెలిపించారా మీరైతే? గెలిపించారని అనుకుంటున్నాను నేను. మీరు చెప్పండి అనుకుంటున్నారు. రాజధాని గెలిపించారా? అయితే బెయిల్ వచ్చింది, ఇంకా ఆయనకి వాయిదాలు వచ్చినప్పుడు వెళ్ళొస్తుంటారు. ఆయన సినిమా షూటింగ్లో ఆయన చేసుకుంటారు. 97% ఆఫ్ కేసెస్ వీగిపోతున్నాయి కాబట్టి అందులో ఆయన దాంట్లో మనకి చాలా క్లియర్ కట్గా చింటూ చప్పుళ్ళు, మసాసాయి గుండె చప్పుళ్ళు ఇవన్నీ కూడా విన్నాం కదా. ఇవన్నీ ఏమి తీసిపారేసే లేదు, ట్రూత్ ల్యాబ్స్కి వెళ్తాయి, వాటి వ్యాలిడిటీ కూడా చూస్తారు ఖచ్చితంగా. డోంట్ వరీ అబౌట్ దట్. ఎస్. లావణ్య గారు మీ పైన పెట్టిన కేసు ఏంటి పరిస్థితి, ఎక్కడి వరకు వచ్చింది అది? అది ఏమోండి, తర్వాత నాకు ఏ రకమైన కాల్ రాలేదు. బట్ అట్ ద సేమ్ టైం అది కూడా చెప్తాను, అమ్మాయి పెడితే అలా కేసు అవుతుంది. నేను హాస్పిటలైజ్ అయ్యి నాకు ఇంత టేర్ అయ్యి నాకు ఇంత ఖర్చు అయిన తర్వాత కూడా నేను అప్పుడు పెట్టిన కేసు అవదులే, మగాడు పెడితే ఏమవుతుంది అనుకున్నాను. కానీ 14 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత నేను పెట్టింది ఎఫ్ఐఆర్ అయింది ఆవిడ మీద. సో అంటే ఒక అమ్మాయి పెడితే తీసుకోవాలి అనే రూల్ ఉంది కంపల్సరీగా. ఒక అమ్మాయి ఎటుక క్రైమ్ అనేది కంపల్సరీ చేయాలనే రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఆవిడకి చాలా ఈజీగా అయిపోయింది. బట్ ఒక అబ్బాయి పెట్టిన కేసు అయిందంటే దాంట్లో ఎంత బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప ఎఫ్ఐఆర్ అవ్వదు. సో అయ్యిందంటే అది ఎంత బలంగా ఉందో మీరు ఆలోచించండి. ఓకే. సో అది ఓకే చాలా క్లియర్ కట్గా ఏంటంటే, అంటే ఇప్పుడు కొన్నిసార్లు డ్రగ్స్ మత్తులోనో లేకపోతే ఆ మందు తాగిన మత్తులోనో ఏం చేస్తున్నామో తెలియకుండా ఉంటారు కొంతమంది మనుషులు. ఇలా వచ్చేసి ఒక మీడియా ముందుకు వచ్చేసి పెద్ద అంత హడావిడి చేస్తే కరెక్ట్గా దొరికిపోరా సాక్ష్యాలు? అంత సాక్ష్యాలు కనబడుతున్నప్పుడు ఇది కాదు సబ్మిట్ చేశారని వాళ్ళే వచ్చారు, వాళ్ళే తీసుకున్నారు. అక్కడికి పోలీసు వాళ్ళు వెళ్ళారు, ఆ స్టూడియోకి వెళ్ళారు, కరెక్ట్ చేసుకున్నారు. జరిగింది ఏంటి అసలు లైవ్లో ఉంది అది. ఆవిడన్నా బూతులు కావచ్చు, ఆవిడ చేసిన మాటలు కావచ్చు అన్నీ ఉన్నాయి కాబట్టి కేసు అయింది.
ఓకే. సో చట్టం దాని పైన చేసుకుపోతుంటుంది అంతే. ఎస్. ఓకే. థ్యాంక్ యూ అండి. మీరు జానీ మాస్టర్ కేసులో కానీ చాలా విషయాలు మాట్లాడారు. జనాలకి ఉన్న అపోహలు క్లియర్ చేసే పని చేస్తున్నారు. అలానే మీరు తీసుకున్న స్టాండర్డ్ ఏదైతే ఉందో కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.